ఇవాళ సంక్రాంతి భోగి పండుగ రోజు. ఇవాళ భోగి 13వ తారీఖు 1వ నెల. దుప్పట్లు అన్నీ ఉతికేసాను. ఇవాళ దుప్పట్లు ఉతికేసి అన్నీ ఆరేసాను. దుప్పట్లు ఉతికేసి రేపు నవారు ఉతికేయాలి. రేపు నవారు ఉతికేస్తే పొదిలేదు అంతా. పొదిలి సైకిల్ జయం 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 మంచాల రేపు మంచాలు సరిపోయింది. రేకురెళ్ళు మా పెయింటింగ్ పని చేస్తా. పెయింటర్ సారిక, మహేంద్రవర్మ, సారిక, సందీప్ సాయి మా కొడుకులు ఇద్దరు మగ పిల్లగాళ్ళు, ఒక ఆడపిల్ల. ఎస్టీ వాళ్ళం. మేము చదువుకునేటప్పుడు అంత పురుగులన్నవి మెరగా వేపేది, బాగా రోటికేసి దంచేది, ఒక్కరు చింతపండు పీసుకేది దాంట్లో పోసేది, అన్నం పెట్టేది దాంట్లో పోసేది. మా మొండలు మోపించిండ్రు గవర్నమెంట్. మా మొండలు మోపించిండ్రు. చదువు కూడా కట్టనే ఉన్నది. చదువు కూడా ఎండాకాలం చదువు బడికి పంపిస్తే హాస్టల్లో ఉండేది, సినిమాలకు పోయేది. రూపాయన్నర తిక్కట్టు, బెంచ్ 2 రూపాయలు, నేల రూపాయన్నర. ఇప్పుడు 600 తిక్కట్టు, 130 రూపాయలు. ఏదైనా కొనుక్కోవాలంటే 100 రూపాయలు, 150 రూపాయలు కొనుక్కోవాలంటే. అప్పుడు బోండాలు 2 రూపాయలకి 10 బోండాలు, 20 పైసలు, 5 పైసలు, రూపాయి, పావల, 10 రూపాయి అట్లా ఉండేదయ్యా. 10 నుంచి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావాలి. సంఘం మాది. సంఘం నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. బ్యారి నీళ్ళు, ఎద్దులు, మేకలు, బండ్లు అన్నీ ఉండేది. మా నాన్న జొన్నన్నం తినలేక వచ్చేవాళ్ళం. 5 రూపాయలు నూకలు ఎప్పుడు తెస్తాడా మా నాన్న ఊరికి పోయి వచ్చి అని అనుకునేవాళ్ళం. ఎంతో అగసాట్లు పడ్డాం. జొన్నన్నం, రాగన్నం, గోంగూర పచ్చడి, దోసకాయ పచ్చడి, మిరగాయ నలుచుకొని చింతపండు వేసుకొని, చింతకాయ పచ్చడి వేసుకొని, దోసకాయ ఒకటి వేసుకొని నలుచుకొని తింటే సమ్మగా ఉండేదయ్యా. ఇప్పుడు కడుపులో మంట బాధగా ఉంటుంది. ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు తిందామంటే గ్యాస్ స్టవ్లో చల్లారుతున్నా.